ఏపీలో భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ నెల 12న కొలువు తీరబోతోంది. చంద్రబాబు అను నేను అంటూ సాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ విని ఎరగని రీతిలో సభా ప్రాంగణాన్ని 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరిపల్లి ఐటీ పార్క్ సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే ఈ ప్రదేశంలో ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలాగా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన రెయిన్ ప్రూఫ్ షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ ప్లస్ గ్యాలరీ ఉంటుంది. మిగిలిన 11.5 ఎకరాల్లో వీఐపీ నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. 2 లక్షల మందికి సరిపోయేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలాగా చర్యలు చేపడుతున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు, ఏలూరు రేంజ్, విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు, సిబ్బంది సహా దాదాపు 10,000 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నిటినీ ప్రభుత్వం బుక్ చేసింది. ఈ నెల 11, 12 తేదీల కోసం ముందుగానే ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో గదులను బుక్ చేశారు. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందే ఆయన కేబినెట్ కూర్పుపై సీనియర్ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మిత్ర పక్షాలతో కూడా ఆయన చర్చలు జరపనున్నారు. జనసేన, బీజేపీ నుంచి కూడా కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉండడంతో వారితో చర్చించిన తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కొందరు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.